శంకర్ వరప్రసాద్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అనిల్ రావుడి దొరికేస్తాడు, ఇంక మనోడు అస్సామే, మనోడిని ఇంక సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయింది. సినిమా ఎంత బాగా తీసినాడంటే అంత బాగా తీసినాడు. బాస్ని యూజ్ చేసుకున్నాడంటే అంత బాగా యూజ్ చేసుకున్నాడు. బాస్ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ కానీ, డ్యాన్స్ మూవ్స్ కానీ, చిన్నపిల్లలతో ఉన్న క్యూటెస్ట్ మూమెంట్స్ కానీ, అలానే లాస్ట్లో వచ్చే వెంకీ ఎపిసోడ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినాడు. అలానే ఇంకా బీమ్స్ మ్యూజిక్, బీమ్స్ బీజిఎం, పాత పాటలను ప్లేస్ చేయడం సినిమాలో అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినాడు. ఈసారి మళ్ళా సంక్రాంతికి హిట్ కొట్టేసినాడు అనిల్ రావుపూడి మనశంకర్ వరప్రసాద్తో. మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కేసినాడు. ఇంకా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అంతా మళ్ళీ అనిల్ రావుపూడి వెనకాల పడతారు. అంత బాగా తీసినాడు. సింపుల్ లైన్ ఇంత బాగా తీయవచ్చు అని చెప్పి చాలామంది డైరెక్టర్స్ చూసి నేర్చుకోవాలి. అంత బాగా తీసినాడు. దీనికి పెద్ద బడ్జెట్ అవసరంలే, ఏం అవసరంలే. సింపుల్ లైన్, ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత మిస్అండర్స్టాండింగ్స్తో మళ్ళీ ఎలా కలిశారన్నదే స్టోరీ లైన్. దీనికి పెద్దగా ఏం బడ్జెట్ ఏం పెట్టకుండా సింపుల్గా తీసేసినాడు. సో సంక్రాంతి వినర్ అయితే మనశంకర్ వరప్రసాద్.